శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. శ్రీ లలితా మహాత్రిపురసుందరియై నమ. ఈరోజు మనం వారాహీదేవి యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతి చేస్తూ అమ్మవారికి 12 నామాలతో చేతులు జోడించి వినమ్రులై నమస్కరించారు. నామాలు మనం స్తుతి చేసినంతనే అమ్మవారు ప్రసన్నురాలై మన పట్ల కరుణను కురిపిస్తారు. మనం ఏదైనా సాధించగలం. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ స్తుతిని విందాం. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరీ తదా సమయ సంకేత వారాహి పోత్రిణీ శివా వార్తాళీ చ మహాసేనాస్య ఆజ్ఞాచక్రేశ్వరీ తదా అరిగ్నీ చేతి సంప్రోక్తం నామ 12 మునే. స్తుతిని మనం దేవికి అర్చన రూపంలో నామాలతో ఆరాధన చేసుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. ఎవరైతే ఈ 12 నామాలు ఉచ్చరిస్తూ దేవిని ఆరాధన చేసుకుంటారో వారికి వజ్ర పంజరంలా ఒక కవచం ఏర్పడుతుంది. అంటే వారికి అమ్మ రక్షణ శక్తిగా ఉండిపోతారు. ఏ విధమైన కష్టం వచ్చినా ఈ 12 నామాలు స్మరిస్తే చాలు ఆ కష్టం తొలగిపోతుంది అని పెద్దలు మనకి సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవతలంతా కలిసి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ 12 నామాలతో ముక్త కంఠంతో అమ్మవారిని స్తుతి చేశారు. ఈ తల్లి వారాహి అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరి తన అహంకార రూపిణిగా ఆవిర్భవింపచేశారు. ఈ తల్లిని అమ్మవారు సర్వసైన్య అధ్యక్షురాలిగా నియమించారు. సర్వసైన్యం అన్నప్పుడు బండాసురుడు యుద్ధ సమయంలో అక్కడ సర్వసైన్యాలు అశ్వసైన్యం, గజ సైన్యం మొదలైన అన్ని సైన్యాలకు కూడా ఈ తల్లియే అధ్యక్షురాలు. ఇకపోతే మన శరీరం అనే ఈ రథంలో ఇక్కడ మొత్తం అన్ని శక్తులు ఈ అమ్మవారివే. అంటే ఈ శరీరాన్ని అంతా నడుపుతూ ఉన్న శక్తి ఈ తల్లి క్రియాశక్తి. మనం చేసుకున్న సంకల్పాలన్నింటినీ కార్యరూపంలో నెరవేర్చేందుకు మన శరీరాన్ని సహకరించేలా చేసేది ఈ తల్లియే. అంతేకాదు మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల రోగాలని ఈ తల్లిని నమ్ముకుంటే నయం చేస్తారు. ఎందుకంటే దేవతలకు డాక్టర్లైన అశ్విని దేవతలు ఈ అమ్మవారి యొక్క సైన్యంలో ఉంటారు. అంతేకాదు ఇకపోతే మన లోపల 7 ధాతువులు ఉంటాయి. రక్త, మాంస, చర్మ, అస్థి మొదలైన ధాతువులు 7 ధాతువులు. ఈ 7 ధాతువులను అధిష్ఠించి ఉన్న యోగిని గణం డాకిని, హాకిని, సాకిని, లాకిన్యాంబ వీళ్ళంతా కూడా అమ్మవారి వద్దే ఉంటారు. అందుకని వీళ్ళందరి కరుణతో మనం సకల ఆరోగ్య ఐశ్వర్యాలను పొందాలి అంటే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి. శ్రీమాత్రే నమః. క్రియాశక్తిని, జ్ఞానశక్తిని, ఇచ్ఛాశక్తిని ఎలా ఆరాధించాలో పూజా విధానం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతోంది.